హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తుంది సురేష్ ఫ్రూటీ డిజైన్ ఇంజనీర్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక పోస్టర్ నుంచి మనం టైటిల్ అనేది ఎలా యానిమేషన్ అంటే ఎలా అయితే పిఎన్జీలో సేవ్ చేసుకోవాలనే ప్రాసెస్ని అయితే నేను మీకు ఈ వీడియోని అయితే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఏం లేదు, మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి నార్మల్గా ఉండే పోస్టర్. దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ అనేది అంటే రిమూవ్ చేసి ఓన్లీ టైటిల్ పిఎన్జీ అయితే సేవ్ చేశాను. దీన్ని ఎలా చేశాను అనేది ప్రాసెస్ అయితే మీకు ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోని అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్గా మనకి చెప్పాల్సింది ఏంటంటే, మనకి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సాలిడ్ టైప్ ఆఫ్ టైటిల్, ఇలా ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రష్ అండ్ లో ఆపోసిటీతో ఉండే టైటిల్స్, ఇలాంటి అంటే విరాట పర్వం, ఇప్పుడు కొత్తగా వచ్చేసి అజ్ఞాతవాసి కానీ మహర్షి లాంటి టైటిల్స్ ఇలా ఉంటూ ఉన్నాయి. ఇది సాలిడ్ టైప్. నేను చెప్పే ప్రాసెస్ అనేది సాలిడ్ టైప్ వాటికే వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఏం లేదు, మీరు ఫస్ట్గా ఆటోడెస్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను లేయర్ ఆఫ్ చేసేసాను. ఏదైతే పోస్టర్ అయితే అనుకున్నారో ఆ పోస్టర్ని సెలెక్ట్ చేయండి. మీద టూల్స్లోకి వెళ్తే ఇక్కడ సెలెక్షన్ టూల్ ఉంటుంది. సెలెక్షన్లో మల్టీ అంటే మ్యాజిక్ వన్ అనే ఒక టూల్ ఉంటుంది. అలాగే టాలరెన్స్ వచ్చేసి ఒక 70లో పెట్టేసేయండి. నెక్స్ట్ మ్యాజిక్ వన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీకు ఏదైతే టైటిల్ కావాలనుకుంటున్నారో దాని వెనకాల ఇలా సెలెక్ట్ అయితే చేసేయండి. ట్యాప్ చేస్తూ ఉన్నది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మనకి మిడిల్లో కొన్ని అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా సింపుల్గా సెలెక్ట్ చేయండి. అవి కూడా సెలెక్ట్ అవుతాయి. అంటే పూర్తిగా సెలెక్ట్ అయ్యేంత వరకు అయితే ట్యాప్ చేస్తున్నది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే వీటన్నిటిని వెనకాల రిమూవ్ చేయాలి. కాబట్టి సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి అయితే మీరు ఇలా రిమూవ్ అయితే చేయొచ్చు. ఓకే, సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే బ్రష్లోకి వెళ్ళండి, ఎరేజర్ తీసేసుకోండి. ఎరేజ్ తీసేసుకొని బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి సింపుల్గా ఇట్లా ఎరేజ్ చేయండి. అలాగే ఇప్పుడు మనకి సెలెక్షన్ అవసరం లేదు కాబట్టి సింపుల్గా దీన్ని క్లోజ్ చేసేసి ఇట్లా నార్మల్గా ఎరేజర్ యూజ్ చేసేసి టోటల్ మిగతా అంతా ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ అయిపోయింది కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి పోస్టర్లో నుంచి మన టైటిల్ అయితే సపరేట్ అయితే చేశాను. నేను ఏం చేస్తున్నా అంటే నార్మల్గా మనం పోస్టర్ మేకింగ్ చేసుకోవాలి కానీ ఇది ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి జూమ్ అయితే చేసేసాను. జూమ్ చేసేసి రైట్ మీద క్లిక్ చేసి నేను సింపుల్గా షేర్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా మన మొబైల్లో సేవ్ అవుతుంది. కావాల్సి అనుకుంటే వేరే పోస్టర్నైనా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. కావాలంటే నేను ఒక శాంపిల్గా ఒక చిన్న గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు చేసి చూపిస్తాను. వేసేసుకొని సింపుల్ కలరింగ్ అయితే చూడండి. అంటే నార్మల్గా పోస్టర్ మేకింగ్ అనేది ఎలా అయిపోయిందో చూస్తున్నారు కదా. అంటే మనం ఒక టైటిల్ నుంచి పిఎన్జీ ఎలా కన్వర్ట్ చేసుకున్నాం అనేది జస్ట్ సింపుల్ ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేసి మనకు ఏదైనా పోస్టర్ యొక్క టైటిల్ని ఈజీగా మనం అయితే రిమూవ్ చేసేసి పిఎన్జీ అయితే సేవ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్నారు, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.